ఫ్రెండ్స్ ఎలాగున్నారు? నేను విషయండి ఇప్పుడే వీడియోలోకి వస్తే తునిది సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. మన కారు మార్నింగ్ ఇది 8:30 అంత అవుతుంది టైము. మార్నింగ్ కారులో కొంచెం నిన్న నుంచి వచ్చి ఇంకా అలా పార్క్ చేస్తారండి. సరే అన్నీ క్లీన్ చేసుకుంటాం అన్నమాట. తెల్లవారే మా ఋతువిక వీడు లేచిపోతుంది, ఇది నాతో పాటే లేచిపోతుంది. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పమ్మా, హాయ్. ఒక వీడియోలోకి హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు? నేను మీషర్ హోమ్ థియేటర్ బాగున్నారండి. నేనైతే చాలా బాగున్నాను. టుడే వీడియోలోకి వస్తే మనకి సక్సెస్ఫుల్గా మనకి ఇది అయిపోయిందండి. తుని నేను వెళ్ళాను కార్లో, కొంచెం ఉంటుంది కదండి అది నా బ్యాగులు, నా ఇన్స్టాలేషన్ సామాన్లు అయితే ఏంటంటే ఇవాళ సరే నేను చిన్నదండి ఇన్ఫర్మేషన్. డబ్బున్న వాళ్ళ దగ్గర, కోటీశ్వరుల దగ్గర మనల్ని వర్కర్ లాగే చూస్తారండి. మనం ఎంత పని చేసినా సరే. ఎగ్జాంపుల్కి నేను మొన్న ఒక బాగా డబ్బున్న వ్యక్తులు వచ్చారండి మన దగ్గర డెమో చూసుకొని. నాకు 25 కిలోమీటర్స్ మీరు వచ్చి చూసి మీరే చేయాలి అనే మాటకి నేను అతనికి చలిలో కూడా వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చేయించుకున్నారు. తప్పలేదులేండి, మన దగ్గరే చేయించాలని రూల్ లేదు. ఎక్కడ చేయించుకున్నా పర్వాలేదు. కాకపోతే మనుషులతో ఆడుకోకండి సార్. ఏదో రూపాయి వస్తుందని చెప్పి మేము చేస్తాం కానండి, ఏదో లక్షలు దోచేయాలని మేము చెయ్యం. మీరు ఒకవేళ ఒక పెద్ద అద్దాల మేడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎకోస్టిక్ కానీ మొత్తం థియేటర్ చేయడానికి మళ్ళీ వాళ్ళు మా దగ్గరికే వచ్చి ఆ షాప్లో మేము 5 లక్షలు చెప్పామనుకోండి, వాళ్ళు 10 చెప్తారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ ఎవరితో చేయిస్తారు సార్? మాతోనే చేయించాలి ఆ వర్క్. వదిలేసండి వీడియో లేదు. నిన్న నేను వెళ్ళిన తునింటికి అండి. మధ్యతరగతి కుటుంబం అంటే ఏంటో నాకు తెలిసింది. మనం ఇప్పుడు సిటీ లైఫ్కి అలవాటు పడిపోయాం కదండి. పాలిష్డ్ రైస్ ఒక డైమండ్ కానీ ఇప్పుడు లలిత కానీ 1600 అంటండి బ్యాగు. నిన్న నేను చాలా రోజులకి పంట బియ్యం అండి, దంపుడు బియ్యం అంటారు కదా, ధాన్యం బియ్యం తిన్నాను. వాళ్ళ మమ్మీ చేతులతోనే ఆవిడ ఈ మసాలా కానీ శనికాల మీద నూరడం, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఆవిడ మసాలా పాత అప్పుడు తినేవాళ్ళం అండి. మనం బాగా గుర్తుందా? మన మామ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు మనకు పెట్టి. ఇప్పుడు ఏంటంటే అన్ని మసాలాలు, అన్ని ప్యాకెట్లు. చేత్తో చేసిన వంట వేరే. చేపల పులుసు మా కోసం అండి ఆవిడ. దేనికండి చెయ్యాలి? పని వాళ్ళు వర్క్ డబ్బులకు వచ్చాడు, ఒప్పుకున్నాడు, చేసుకుని వెళ్ళిపోయాడు అన్నట్టు చూడకన్నా వాళ్ళు. వెంకీ బ్రో, ఐ లవ్ యూ. చాలా బాగా నాకైతే మీ మమ్మీ గారు మేము ఇచ్చే రెస్పెక్ట్కి నేను ఎప్పుడు ఒక ఫ్యామిలీ తలుపులంలో ఎంటర్ అవగానే లెఫ్ట్లోనే వెళ్ళండి. 500 మీటర్స్ తలుపులో మార్చి ఉంటుంది కానీ లోవా తుని దగ్గరే, అక్కడే సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ అయిపోయింది. నేను ఇంకా తనతో ఏంటంటే నాకు ఈ మధ్యన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువ అవుతున్నారండి. తరచూ మన హైదరాబాద్ అయ్యప్ప గారు ఈ మధ్యన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళే పని ఉంది నాకు. ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి అనే ఆప్తి మీద పిఠాపురంలో సాగర్ బదరు. నిన్న చాలామంది అండి, అంతెందుకు మొన్న యోగి ఇది వీడియోలో నీ కారుది హ్యాండ్రెడ్ స్క్రీను, సబ్బూఫర్ అన్ని పెట్టాను కదండి, అది కూడా కొనేసారు. అది నెక్స్ట్ వీడియోలో రివ్యూలు పెడతాను ఎవరు కొన్నది అనేది. ఓకే, వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియో ఇప్పుడు మొత్తం అంతా చూడండి, మీకు నచ్చుతుంది కన్ఫర్మ్గా. ఓకే, తనకి బయలుదేరామండి. వైజాగ్ నుంచి తుని కరెక్ట్ 100 కిలోమీటర్స్. మా షాప్ కాడి నుంచి అయితే 110 కిలోమీటర్లు అండి. లోన్ మొత్తం లగేజ్ అంతా ఏర్పాటు చేసుకో. టవర్లు 2 సబ్బూఫర్లు, 4 సరౌండ్స్, ఒక సెంటర్ ఛానల్, ఏవీ రిసీవరు, స్పీకర్ వైరు, సామాన్లు ఏమో మొత్తం మన కారులో మొత్తం సరిపోతాయి. తలుపులో మనం ఎంటర్ అవ్వగానే ఆర్చ్ ఉంటుంది కదండి, ఆ లెఫ్ట్ ఆర్చ్ నుంచి 500 మీటర్స్ ఇల్లేనండి, రైట్ సైడ్. థ్యాంక్ యూ బ్రో, వెంకీ బ్రో. మొత్తం అంతా ఇంట్లోకి సామాన్లన్నీ షిఫ్ట్ చేసుకుంటున్నాం పైకి. అంటే ఒక ఇల్లే పైన పెంట్ హౌస్గా తను రేకులు వేసుకొని చేసుకునండి. ఫ్యాషన్ అండి. తను ఆంధ్ర యూనివర్సిటీలో PhD చేస్తూ పార్ట్ టైమ్గా జాబ్ చేస్తూ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడండి ఇతను. నాకు చాలా బాగా నచ్చింది భయ్య. వెంకీ బ్రో, మీ ఆప్యాయత, మీరు ఇచ్చే ఆదరణ ఈ రోజుల్లోనే అది ఇస్తే మన మధ్యతరగతి కుటుంబంలోనే ఉంటుంది అని నిరూపించావు బ్రో. మొత్తం అంతా ఇన్స్టాలేషన్ చేస్తాం బ్రో. మన క్యాప్టెన్ మా క్యాప్టెన్ ఎలక్ట్రీషియన్ కొంచెం బ్యాక్ పెయిన్ అండి, ఎక్కువ వర్క్ ఉన్న బ్యాక్ పెయిన్, అందుకే నేను ఇంకా చేయలేకపోయాను. అతను కొంచెం స్టాండ్ బిగించి ఉన్నాను. మా టీమేనండి మొత్తం. ఎక్కువ శాతం నేనే, లాంగ్ అయితే నేను వెళ్ళినప్పుడు నేనే చేసుకుంటానండి. లోకల్లో పని కాబట్టి మనం తీసుకొస్తాను, తప్పదు అంటే మన టీం మొత్తం ఉంటారండి ఎప్పుడూనే. స్టాండ్లు ఎలాగున్నాయండి, నేనే మాన్యువల్లో చేయించాను. ముందు కబోర్డు వల్ల చూడండి, స్క్రీన్ ఫిక్స్ చేసిన తర్వాత స్టాండ్కి ఇలా వస్తుందండి.
కబోర్డుకి అడుగు 5 ఇంచీలు ఉందండి. దానికోసం మన అడుగు 10 ఇంచీలు గల స్టాండ్ చేయించాను. రేపు ఎదురు ఫ్యూచర్లో కబోర్డు గుడ్డు చేస్తారంట, మళ్ళీ అది డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇంక అలా పెట్టేశాను అనమాట. వైరింగ్ మొత్తం అంతా కంప్లీట్ అవుతుందండి. కేసింగ్ వేసి సైడ్ నుంచి వేసాను. సీలింగ్లో పడి తను అసలు ఒక పైప్ ఇచ్చుకోవాలండి, అవ్వలేదు. సరౌండ్స్ అన్నీ కూడా ఫిట్ చేసాను, మొత్తం అంతా బాగా వచ్చింది. ఇది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, చాలా చాలా బాగుందండి. సౌండ్ మాత్రం అదిరిపోయింది. తన రివ్యూ కూడా ఇస్తా అన్నారండి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ వీడియో తర్వాత నెక్స్ట్ తన రివ్యూ కూడా చెప్తాడు ఎలాగున్నదో అని. నాకైతే మాత్రం చూడండి, చీకటి కూడా అయిపోయింది. అయినా సరే మేము ఇంటికి రీచ్ అయినప్పుడు కరెక్ట్గా 9:30 అయింది అండి. 9 గంటలకి బ్యాక్ అయ్యాం. కరెక్ట్గా వచ్చినప్పటికి 11 కల్లా వచ్చేసాం. నైట్ జర్నీ స్లో అయిపోతాం. డే అంత స్పీడ్ కొట్టినా నైట్ మాత్రం జర్నీ అయిపోతాం. మా ఎలక్ట్రీషియన్ ఈ సోమాలు వేసుకుంది, మా కోఆపరేటివ్ అండి, మాతోనే ఎప్పుడు ఉంటారు. చాలా మంచి వాళ్ళండి. డబ్బుల కోసం కాదండి, ఫ్రెండ్షిప్ అయినా. ఫ్రెండ్షిప్ కోసం కొంతమంది ఉంటారు, కొంతమంది డబ్బు కోసం వస్తారు. తప్పదండి, మరి డబ్బు ఇంట్లోని పోషించుకోవాలి. మన ఫ్యామిలీ అంటే డబ్బుతో అవ్వదు. ఇన్స్టాలేషన్ మాత్రం మనమే చేస్తానండి. ఏవి రిసీవర్ అంతా నేను ఎవరికి ఇవ్వను, ఎందుకంటే చిన్న తేడా వచ్చినా ఏవి రిసీవర్ ఎగిరిపోద్దండి. తెలిసి నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలని నేనే పెడతాను. తెలియని వాళ్ళు చాలామంది మన దగ్గర పర్చేజ్ చేసి పెట్టేస్తారండి. మొన్న నేను రిసీవర్ పంపించానండి, ఆన్కేవ్ రిసీవర్ అనంతపూర్. నేను పర్చేజ్ చేసి కొనిన తర్వాత నేను నచ్చలేదనేసి నేను డీలర్ల దగ్గర కొనేది వాళ్ళు తీసుకోరండి. సింపుల్గా అతనికి ఏం పంపించిన తర్వాత నాకు నచ్చలేదు భయ్యా, ఇది పంపించేస్తున్నాను, వేరే చూడండి. ఏంటి భయ్యా అది? నేను కూడా మీకులాగే ₹2 వస్తుందని వేరే వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్టి కొంటాను బ్రో. పంపించమనడం మీరే, నాకు నచ్చలేదని పంపించింది గురు మీరే. తప్పదు. నేనైతే మాత్రం అందులో డబ్బులు మైనస్ చేసుకొని ఇస్తాను, ఎందుకంటే రిస్క్ చేసుకుంది నేనే అండి. ఇంకా రిసీవర్ కూడా పంపించారు అతను, అది ఎలా ఉందో కూడా చూడాలి. ఓకే, చూస్తాను. ఈ మొత్తం అంతా ఇన్స్టాలేషన్ లెఫ్ట్ టవర్ అండి ఇది. నేను కూర్చుని ఒక సబ్ ఊఫర్, పక్కన సబ్ ఊఫర్, లెఫ్ట్ టవరు, 2 సబ్ ఊఫర్లు, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వాలిటీ అయితే మనం మించింది లేదండి. ఇక్కడైతే ప్రతిదీనా నాకు ఏంటి వేస్తే బాగుంటుందని అడిగి వేసుకున్నాను. స్టెబిలైజర్ కానీ, వీగార్డ్ DG200 అండ్ అమెజాన్ ఫైర్ స్టిక్ మ్యాక్స్, దానికి ఏవేవి కావాలో లో బడ్జెట్ కాకుండా. లెఫ్ట్ రైట్ సరౌండ్ అండి, సరౌండ్ రైట్ బ్యాక్, లెఫ్ట్ సరౌండ్ బ్యాక్, సరౌండ్ లెఫ్ట్. డిజైన్ అయినా మనది, ఫినిషింగ్ కానీ మీరు ఇక్కడ చూడవసరం లేదండి. ఈశ్వర్ హోమ్ థియేటర్ లోగోతో ఒక థియేటర్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. 2 సబ్ ఊఫర్లు, సెంటర్ ఛానళ్ళు. ఒకసారి రిసీవర్ మనది ఇచ్చిందే చెప్పాను కదండి, మరాంజ్ 1604 7.2 డాల్బీ అట్మాస్ రిసీవర్. సౌండ్ అయితే కుమ్మేస్తుందండి. ఇంకా ఇప్పుడు ఏవి రిసీవర్ అతను వెంకీ బ్రో అడిగారు నాకు వచ్చి, భయ్యా ఏది కొంటే, లేదు భయ్యా నీకే ఇచ్చేస్తున్నాను డిసిషన్. నాకు అడిగారు మీరు ఏది కావాలంటే నాకే డిసిషన్ ఇచ్చారు. అక్కడ సరిపడే బడ్జెట్ ఎక్కువ కన్నా స్క్రీన్ మాత్రం అదిరిపోయింది. 120 లెబెట్రీ స్క్రీన్, మోటార్ జెడ్ వేసాం అక్కడ. 1604 మోడల్, 7.2 రిసీవర్. సెంటర్ ఛానల్ అనేది మన కోసం మీకు తెలిసిందే కదా. అయ్యప్ప బ్రోకి ఏమి ఇచ్చామో ఇక్కడ కూడా అదే ఎక్విప్మెంట్ వాడడం జరిగింది. ఓకే బ్రో, చాలా చాలా నీట్గా వచ్చింది బ్రో. చాలా థ్యాంక్ యూ బ్రో, వెంకీ బ్రో. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మొత్తం మర్చిపోకుండా